गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జయ గురుదేవ్. మూడో శ్లోకం చదువుతున్నాము. శ్లోకం చదువుదాం ఒకసారి. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. లోకే అస్మిన్ అస్మిన్ లోకే ఈ లోకమునందు నిష్ఠా ద్వివిధ నిష్ఠ రెండు విధములు. ఏంటి అని ఎవరు చెప్పారు? మయా పురా ప్రోక్త నా చేత సృష్టి ఆది అందు చెప్పబడి ఉన్నది. అనఘ ఓ పాపములు లేనివాడ, లేదా అంతఃకరణము శుద్ధిగా ఉన్నవాడా అని, అంటే క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉన్నవాడా. ఏమిటి ఆ రెండు నిష్ఠలు? సాంఖ్యానాం జ్ఞానయోగేన, సాంఖ్యులకు జ్ఞానయోగము చేత, యోగినాం కర్మయోగేన, యోగులకు కర్మయోగము చేత. సో జ్ఞానయోగము కర్మయోగము అనే రెండు మార్గములు. దేనికి? శ్రేయస్సును పొందడానికి. అంటే ఇది ఎవరికి? శ్రేయస్సు నాకు కావాలి. శ్రేయస్సు అంటే మోక్షం. శ్రేయస్సు అభ్యుదయము ఆర్ ప్రేయస్సు, రెండు మార్గాలు, శ్రేయో మార్గము ప్రేయో మార్గము అని. ప్రేయస్సు ఆర్ అభ్యుదయము రెండు పర్యాయ పదాలు. అంటే ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఉన్నత గతులను సంపాదించుకుంటా, అది అభ్యుదయ మార్గం. మెటీరియల్ ఆర్ వరల్డ్లీ ఆర్ అదర్ వరల్డ్లీ ప్రోగ్రెస్, అది శ్రేయో మార్గం, అది ప్రేయో మార్గం. దానికి అభ్యుదయము అని పేరు, ఆర్ ప్రేయస్ అని పేరు. శ్రేయస్ అనగా మోక్షము. సో మోక్షము ఇక్కడ ప్రేయో మార్గము గురించి చెప్పట్లేదు, జ్ఞానయోగము కర్మయోగము. సో జ్ఞానయోగము కర్మయోగము మోక్షము కోరుకును వానికి. సైకలాజికల్ ఫ్రీడమ్ కావాలి అనుకుంటే రెండు నిష్ఠలు. అయితే ఎక్కడ ఇది మనము భాష్యము ఈ పారాగ్రాఫ్ సగం వరకు చదివాము. సో పూర్వం సర్గాదో ప్రజాః సృష్ట్వా, ప్రజలను సృష్టించి, తాసాం అభ్యుదయ నిశ్రేయస ప్రాప్తి సాధనం, వారికి అభ్యుదయము శ్రేయస్సును సంపాదించుకునే మార్గమును, వేదార్థ సంప్రదాయము, ఈ వేదమంత్రముల యొక్క అర్థమును, అంటే వేదం యొక్క అర్థము అంటే వేదాంతమును గురువుల ద్వారా శిష్యులకు అందజేసే సంప్రదాయమును ఆవిష్కృత ప్రోక్త మయా, నా చేత చెప్పబడింది. ఆ మయా అంటే ఎవరు అంటే సర్వజ్ఞాన ఈశ్వరేణ అని కూడా చెప్పు. శ్రీకృష్ణుడు నేను దేవకీ నందుడను చెప్తున్నాను అనట్లేదు, సర్వజ్ఞుడను ఈశ్వరుడును అయిన నేను చెప్తున్నాను అంటే దేహాభిమానము లేకుండా చెప్తున్నాను. శాస్త్రము చెప్పే గురువులు అలాగే చెప్తారు, దేహాభిమానము పక్కన పెట్టేసి చెప్తారు. చదువుకున్నప్పుడు కూడా మనం అలాగే చదువుకోవాలి, దేహాభిమానాన్ని పక్కన పెట్టేసి చదువుకోవాలి. ఇది అక్కడ ప్రిన్సిపల్. సో మయా సర్వజ్ఞాన ఈశ్వరేణ ప్రోక్త, హే అనగా హే పాప, అక్కడలాగా చదువుదాం. అయితే చదువుదాం నెక్స్ట్ లైన్ నుంచి. తత్ర కాసా ద్వివిధా నిష్ఠ ఇత్యాహ. అయితే ఇక్కడ ఈ రెండు రకములైనటువంటి నిష్ఠ ఏమిటి? నిష్ఠ అంటే జీవన శైలి అని అర్థం. రెండు రకములైనటువంటి నిష్ఠ ఏమిటి అంటే తత్ర జ్ఞానయోగేన జ్ఞానం ఏవ యోగః తేన
జ్ఞానయోగము అంటే జ్ఞానమే యోగం, అది జ్ఞానం. ఇక్కడ యోగ శబ్దమునకు ఈ యోగ శబ్దానికి కాంటెక్స్ట్ ని బట్టి అర్థాలు ఉంటాయి. ఇక్కడ యోగ శబ్దమునకు జీవునికి ఈశ్వరునికి ఉన్నటువంటి భేదమును తొలగించు మార్గము అని అర్థం. సో జీవుడిని ఈశ్వరునితో కల్పించే మార్గం ఏదైతే ఉందో దానికి యోగము అని అర్థం. సో జీవుడు నేను ఈశ్వరుడును అని తెలుసుకోవడానికి చేయవలసిన సాధనకి యోగము అని పేరు. సో అయితే ఇక్కడ జ్ఞానయోగం అంటే ఏంటి? జ్ఞానమే యోగం, జ్ఞానమేవ యోగ, అది జ్ఞానయోగం. అంటే జ్ఞాన మార్గంలో అంటే నేను కర్తను కాను అన్నటువంటి వివేక జ్ఞానము క్లియర్గా ఉన్నవాడికి, నేను కర్తను కాను అంటే నేను ఈ దేహము, మనస్సు, ఇంద్రియములు యొక్క సంఘాతము కాదు, బుద్ధి వీటి యొక్క సంఘాతము కాదు అని క్లియర్గా అర్థమైన వాడికి నా హృదయంలోనే ఆ పరమాత్మ ఉన్నాడు, నా స్వరూపము చైతన్య రూపములో ఉన్నటువంటి ఆ పరమాత్మ అని క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. తెలుస్తుంటే అదే యోగం. సో ఆ జ్ఞానమే యోగం, వివేకమే యోగమైనది. అందుకని జ్ఞానయోగము అని పేరు. జ్ఞానమేవ యోగ, జ్ఞానయోగ తేన జ్ఞానయోగేన. అంటే ఎవరికి ఇది సాధ్యము, ఎవరికి ఈ మార్గము? సాంఖ్యులకు ఇది మార్గం. అయితే సాంఖ్యం అనగానేమి? సాంఖ్యము అంటే వివేకము అని అర్థం. సో సాంఖ్య అనే పదము ఎక్కడ వచ్చినా కూడా మనకి శాస్త్రములో సాంఖ్యము అంటే వివేకము అని పేరు, అర్థం. ఎటువంటి వివేకము చెప్తున్నారు? ఆత్మానాత్మ విషయ వివేక జ్ఞానవతాం. సాంఖ్యులకు అంటే ఆత్మానాత్మ విషయము యొక్క వివేకము ఉన్నవారికి అని అర్థం, ఆ వివేక జ్ఞానము ఉన్నవారికి. సో అయితే క్వశ్చన్, ఫండమెంటల్ క్వశ్చన్ మనకి, ఈ శరీరం అనగానేమి? శరీరం ఏమిటి? శరీరము ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ కాగ్నిషన్, అంతే కదా. శరీరము ఈ జగత్తుని మన అనుభవంలోకి తెచ్చుకునే సాధన. పంచేంద్రియములు, 5 రకములైనటువంటి జ్ఞానములు, వాటి ద్వారా కూడా జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, వాటి ద్వారా ఈ జగత్తుని మన అనుభవంలోకి తెచ్చుకునే సాధనమునకు శరీరము అని పేరు, అంతే కదా. అయితే మరి శరీరమును మనము, ఈ శరీరాన్ని ఈ జగత్తుని మన అనుభవంలోకి తెచ్చుకునే సాధనలా వాడుకుంటున్నామా? ఓకే, లేదా దేహాభిమానమును నిలబెట్టుకుంటున్నామా? అది క్వశ్చన్. సో మనకి శరీరం అంటే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ కాగ్నిషన్ అనిపిస్తోందా, లేదా శరీరము అంటే దేహాభిమానం అంటే ఒక బాడీ ఐడెంటిటీగా మన అనుభవానికి వస్తుందా, మన బుద్ధిలోకి వస్తుందా? అది ప్రశ్న, అది ఫండమెంటల్ ప్రశ్న. అయితే నేను శరీరమును బట్టి నేను నాది అన్నటువంటి భావజాలము కలుగుతోందా, లేదా ఇక్కడ నేను నాది ఏం లేదు, ఈ శరీరము ఈ జగత్తును అనుభవంలోకి తెచ్చుకునేందుకు సాధనము, ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ కాగ్నిషన్, అది అనేటటువంటి అనుభూతి కలుగుతున్నదా? క్లియర్గా తెలుస్తూనే ఉంటుంది మనకి. దాన్ని బట్టి మనం సాంఖ్యులమో కాదో క్లియర్గా తెలుస్తుంది. సో సాంఖ్యులు అంటే ఈ శరీరము, ఇక్కడ నేను నాది అన్నది ఏమీ లేదు, ఈ శరీరం అయితే ఈ జగత్తుని మన అనుభవంలోకి తెచ్చుకునే సాధనము, ఒక ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ కాగ్నిషన్. అది తెలిసిన వాడు వివేకవంతుడు. ఆ వివేకవంతులకు జ్ఞాన మార్గం, ఎందుకంటే వారికి ఆ విజన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ హూ am I అన్న క్వశ్చన్కి ఆన్సర్ క్లియర్గా తెలుస్తూ ఉంటుంది బుద్ధిలో. తెలుస్తూ ఉన్నవాడికి జ్ఞాన మార్గం అని అర్థం. సాంఖ్యానాం అంటే ఆత్మానాత్మ విషయ వివేక జ్ఞానవతాం. ఇంకా చెప్తున్నారు చూడండి. అయితే అటువంటి వారు ఏం చేస్తారు? బ్రహ్మచర్యాదేవ కృత సన్యాసానాం. అయితే కొంతమందికి మనం చెప్పుకున్నాం, కొంతమందికి ఈ వివేకం ముందు నుంచి ఉంటుంది. 100లో 99 మంది చదువు అయిపోయిన వెంటనే ఉద్యోగం సంపాదించుకుని పెళ్లి చేసుకుని ఆ సంసార మార్గంలో జీవనాన్ని గడుపుటకు ఇంట్రెస్ట్ చూపిస్తే 100లో ఒకడు ఉంటాడు.
వాడికి ఈ సంసార మార్గం అంటే ఫండమెంటల్గా ఇంట్రెస్ట్ ఉండదు. ఇందులో పెద్దగా సుఖం ఏమీ లేదు, ఈ సుఖాలు దుఃఖాలు ఇవన్నీ కూడా టెంపరీ, ఇందులో వస్తేనే మనం ప్రాకులాడాల్సింది ఏమీ లేదు అని ఎవడికో ఒకడికి అలా ముందు నుంచి అనిపిస్తుంది. అయితే అలాంటి వాళ్ళు ముందు నుంచే సన్యాసం తీసుకుంటారు. బ్రహ్మచర్యాదేవ కృత సన్యాసాన. ఇప్పుడు రమణ మహర్షి ఫర్ ఎగ్జాంపుల్, అంటే వాళ్ళకి ముందు నుంచే ఆ జ్ఞాన నిష్టలో ఉన్నారు చిన్నప్పటి నుంచి కూడా. సో ఇంకా వేరే వేరే టాపిక్ ఏ ఉండదు, వేరే డిస్కషన్ ఏ ఉండదు ఆయన దగ్గరికి వెళ్తే. సో అలాంటి వాళ్ళు ఏం చెప్తారంటే, ఏమైనా ప్రశ్న అడగాలంటే మీరు దేహాభిమానమున పురస్సరంగా లేనివటి ప్రశ్న ఉంటే అడగమంటారు. దేహాభిమానమును దృష్టిలో పెట్టుకుని ఏమైనా ప్రశ్న అడిగితే అటువంటి రమణ మహర్షి లాంటి వాళ్ళు ఏం సమాధానం ఏం చెప్పరు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్తారు, నువ్వు ఎవరో తెలుసుకో అంటారు. సో ఆ దేహాభిమాన పురస్సరంగా ఉండే ప్రశ్నకు సమాధానాలు ఏమి ఉండవు, అందులో వాళ్ళు చెప్పేది ఏమి ఉండదు. అందులో నేను చెప్పాల్సిందే ఉంది, మీరు చూసుకుని ఆలోచించుకుని చేసుకోండి అంటారు, ఏం చేసుకోవాలనుకుంటే అది. దేహాభిమానమునకు పురస్సరంగా లేనటువంటి ప్రశ్న ఏమన్నా ఉంటే అప్పుడు దానికి ఏమైనా సమాధానము చెప్తారు. అది ఆత్మ విషయ వివేక జ్ఞానవతాం అంటే అర్థం అది. సో బ్రహ్మచర్యాదేవ కృత సన్యాసానం, పైగా వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థానాం. సో సునిశ్చితమైన వేదాంత విజ్ఞానము కలవారు అని అర్థం. అంటే వేదాంతం యొక్క ఇన్స్ట్రక్షన్ వాళ్ళకి వాళ్ళ బుద్ధిలో చాలా సునిశ్చితంగా బలపడి ఉన్నది, పాతుకుపోయి ఉంది అది. ఇంకా వేదాంతం చెప్పిన దానికంటే వేరేదేం మాట్లాడు. అందుకనే చాలా మంది మహాత్ములు మనము లౌకికమైన ప్రశ్నలు తీసుకుని వెళ్తే వాళ్ళ దగ్గర ఏం సమాధానాలు ఉండవు. అంటే రమణ మహర్షి లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమి ఉండవు సమాధానాలు. ఉపాసనలు అవి చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ అంటే ఏంటి, వాళ్ళు వేదాంత విజ్ఞానమును బట్టి చెప్పట్లేదు సమాధానం. వాళ్ళు వేరే మార్గములు, కర్మకాండలో ఉపాసనా కాండలో ఉన్న మార్గములను బట్టి చెప్తున్నారు సమాధానం, కానీ సునిశ్చితమైన వేదాంత విజ్ఞానం అనే స్టాండ్ పాయింట్ నుంచి చెప్పట్లేదు. ఫర్ వాట్ ఎవర్ రీజన్, వాళ్ళకి తెలుస్తుంది ఎందుకు చెప్తున్నారో లేదో కానీ హోప్ఫుల్లీ, కానీ వాళ్ళు ఫర్ వాట్ ఎవర్ రీజన్ వాళ్ళు వేదాంత విజ్ఞానం నుంచి చెప్పట్లేదు సమాధానం అలాంటి. సో కానీ ఈ జ్ఞాన మార్గము ఎవరికి, వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ, బుద్ధిలో ఆ వేదాంత విజ్ఞానమే కరెక్ట్. సో మనం కూడా ఎలా ఉండాలి, ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీత చదువుకుంటున్నాం అనుకోండి, భగవద్గీత చదువుకుంటుంటే నో కామ్య కర్మలు, కోరికతో చేసే కర్మలన్నీ తీసి పక్కన పెట్టేసేయాలి ఫస్ట్. అంటే ఒకవేళ ఏదైనా కర్మ చేసినా కర్మ చేయమని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. కర్మ చేస్తే ఎలా చేయమంటున్నాడు, ఫలము మీద ఆసక్తి వదిలేసి చేయమంటున్నాడు. పూజ చేసినా పూజలో ఇంత చాంతాడంత సంకల్పం ఉంటుంది, సంకల్పం తీసి పక్కన పెట్టేసేయాలి. సంకల్పంతో సంబంధం లేదు పూజకి. పూజ చేస్తే చేయొచ్చు, పూజ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, చక్కగా చేసుకోవచ్చు పూజ, కానీ సంకల్పాన్ని మనసులోంచి తీసి పక్కన పెట్టేసేయాలి. ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం అని పూజ చేస్తున్నాం అనుకోండి, దేహాభిమానం ఉన్నట్ట లేనట్ట, దేహాభిమానం ఉన్నట్టే లెక్క. ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం అంటూ సకల పురుషార్థ సిద్ధ్యర్థం అంటూ మొదలు పెట్టామనుకోండి, అప్పుడు ఏమైంది, దేహాభిమాన పురస్సరంగానే ఉన్నదిగా కర్మ, దేహాభిమానాన్ని పక్కన పెట్టలేదు కర్మ. ఫలము మీద ఆసక్తి వదిలేసి చేస్తున్నట్టు ఉందా కర్మ, లేదుగా. ఫలము మీద ఆసక్తి మనసులో పెట్టుకునే చేస్తున్నాం. ఒకవేళ పూజారి చదివినా మన మనసులో మాత్రం ఆ ఫలము యొక్క పోర్షన్ని తీసి పక్కన పెట్టాలి. విష్ణు సహస్రనామం చదువుకుంటున్నాం అనుకోండి, అందులో సెకండ్ పోర్షన్ లో ఫలస్థుతి ఉంటుంది, ఆ ఫలస్థుతి అంతా తీసి పక్కన పెట్టేసేయాలి, ఫలస్థుతి సంబంధం లేదు ఇంకా. విష్ణు సహస్రనామం చదువుకుని ఏమైనా మనకు కొన్ని పదాలు అర్థమయ్యి కొన్ని పదముల యొక్క అర్ధస్ఫురణ కలుగుతుంటే అర్ధస్ఫురణతో పాటు చదువుకోవడం, ఫలస్థుతిని మాత్రం పక్కన పెట్టేయడం. ఏ స్తోత్రం చదివినా కూడా స్తోత్రం చదువుకోవడం, ఫలస్థుతిని పక్కన పెట్టేయడం, ఫలస్థుతితో సంబంధం లేదు మనకి. అలా ఉండాలి. అది వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థానం అంటే. అది అలవాటు చేసుకోవాలి, ఫలము మీద ఆసక్తిని వదిలేసి పని చేయుట అర్థం చేసుకోవాలి. అప్పుడు కర్మయోగం నుంచి జ్ఞానయోగమునకు షిఫ్ట్ అవడానికి అవకాశము, యోగ్యత కలుగుతుంది. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పదము, వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ.
బ్రహ్మణ్యేవ అవస్థితానాం. బ్రహ్మణ్యేవ అవస్థితానాం. సో బ్రహ్మ ఎంతసేపు బ్రహ్మనిష్ట. బ్రహ్మనిష్ట అంటే ఏంటి? ఆ పరమాత్మ నా హృదయంలోనే ఉన్నాడు. ఈ బయట ఉన్న జగత్తు, ఈ సంసారము, ఇదంతా కూడా టెంపరీ, ఇదంతా కూడా అనిత్యము, ఇదంతా కూడా ఒక కల్పన వంటిదే. ఇదంతా కూడా కలలో జగత్తు కనిపించినప్పుడు ఆ జగత్తు కళ నుంచి మేల్కొన్న తర్వాత ఆ జగత్తు ఎంత సత్యము అన్నది మనకు తెలుస్తూ ఉంటుంది. స్వప్నంలో కనిపించినటువంటి జగత్తు అది అది ఎంత అనిత్యమో, ఎంత ఫౌండేషన్ లేనట్టుదో ఈ బయట కనిపించే జగత్తు కూడా అంతే. రెండింటికి ఏమీ తేడా లేదు అనేటటువంటి పర్స్పెక్టివ్ని దృష్టిలో పెట్టుకుని ఉండేవాడు బ్రహ్మనిష్ఠుడు. బ్రహ్మణియేవ అవస్థానం అంటే బ్రహ్మనిష్టలో ఉండేవాడు. ఇప్పుడు బ్రహ్మనిష్టలోనే. దేవుడు బయట ఎక్కడో, ఇప్పుడు దేవుడు ఒక గుడిలోనో ఆశ్రమంలోనో తీర్థంలోనో ఉన్నాడని అనుకున్నాం అనుకోండి, అప్పుడు అది తీర్థనిష్ఠుడు అవుతాడు అంటేనే కానీ బ్రహ్మనిష్ఠుడు అవ్వరు. అంటే ఆశ్రమనిష్ఠులు, ఆ ఆశ్రమంలో ఉన్నాడు భగవంతుడు, ఆ ఆశ్రమము పవిత్రమైనది, మిగిలిన చోట్లు అంత పవిత్రమైనవి కావు. అంటే ఏమైంది? ఆశ్రమనిష్ఠులయ్యారా? బ్రహ్మనిష్ఠులయ్యారా? ఆశ్రమనిష్ఠులే అయినట్టుగా, కానీ బ్రహ్మణియేవ అవస్థానం, బ్రహ్మనిష్ట, అది జ్ఞాననిష్ట, జ్ఞానయోగము అంటే నిష్ఠా ప్రోక్త. నిష్ఠా ప్రోక్త. సో జ్ఞానయోగము అంటే ఇది. జ్ఞానమేవ యోగ. జ్ఞానమే జీవునికి ఈశ్వరునికి ఉన్నటువంటి తేడాను తీసేసే మార్గము, ఆరు జీవుడిని ఈశ్వరునితో కలిపే మార్గము. అలా అలా కాకుండా చేస్తే అది అంటే మనకి ఆ బుద్ధిలో ఆ నిశ్చయం లేదనుకోండి, అప్పుడు మనకి ఇంకా జ్ఞానయోగానికి టైం రాలేదని అర్థం. సో అప్పుడు ఏం చేయాలి? కర్మయోగేన కర్మయోగేన కర్మైవ యోగ కర్మయోగ కర్మైవ యోగః కర్మయోగః తేన కర్మయోగేన. తేన కర్మయోగేన. అప్పుడు ఏం చేయాలి? కర్మయోగము. కర్మయోగము అంటే కర్మయే యోగం. సో కర్మ జీవునికి ఈశ్వరునికి ఉన్నటువంటి తేడాను తీసేయడానికి మార్గం అయి ఉండాలి, అది కర్మ. కామ్యకర్మ ఏం చేస్తుంది? కామ్యకర్మ జీవునికి ఈశ్వరునికి ఉన్నటువంటి అభేదమును చూపించదు. కామ్యకర్మ మనసులో ఉన్న కోరికను తీరుస్తుంది. మనసులో ఉన్న కోరిక తీరినప్పుడు మనమేమి ఈశ్వరునికి దగ్గర అవ్వట్లేదు, ఆ కోరుకున్న విషయానికి దగ్గర అవుతుంది. అంతేనే కానీ హృదయంలో ఉన్న ఈశ్వరునికి ఎక్కడ దగ్గర అవుతున్నాము? లేదు కదా. సో కానీ కర్మను కర్మయోగముగా తీర్చిదిద్దుకోవాలి, కర్మయే యోగముగా తీర్చిదిద్దుకోవాలి. ఆ కర్మయోగము మార్గము, ఇట్ ఈస్ ద మీన్స్. జ్ఞానయోగము సాధ్యము, కర్మయోగము సాధనము, జ్ఞానయోగము సాధ్యం అవుతుంది. సో కర్మయోగము ద్వారా అంతఃకరణ శుద్ధి, దాని వలన కలిగినటువంటి ఆత్మజ్ఞాన నిష్టకు యోగ్యత. అప్పుడు ఈ శరీరం అంటే, ఈ శరీరము జగత్తును మన అనుభవంలోకి తెచ్చుకునే సాధనమే, కానీ ఈ శరీరంతో దేహాభిమానమును పెంచుకుని నేను నాది అనే భావజాలంతో ఈ జీవితమును గడుపుట కాదు అని క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. అది తెలియాలంటే కర్మయోగము మార్గం అవుతుంది. కర్మయోగము సాధనం, జ్ఞానయోగము సాధ్యము. అయితే ఇలా ఉన్న వాళ్ళకి యోగులు అని పేరు. సో యోగినాం కర్మిణాం నిష్ఠా ప్రోక్త ఇత్యర్థః. నిష్ఠా ప్రోక్త ఇత్యర్థః. సో కర్మయోగులకు ఇది మార్గం. సో కర్మయోగము, జ్ఞానయోగం. అయితే మన ఈ దేహము, నేను ఈ దేహము మనస్సు యొక్క సంఘాతము అని అని క్లియర్గా అనిపిస్తూ ఉంటే, దేహాభిమాన పురస్సరంగా మన బుద్ధి నిశ్చయం ఉంటే అప్పుడు కర్మయోగం చేసుకోవాలి. లేదు, నేను ఈ దేహం కాదు, నేను నా స్వరూపము హృదయంలో ఉన్నటువంటి అనంతమైన చైతన్యమే, కానీ ఈ దేహము మనస్సు ఇంద్రియము ఈ జగత్తు ఇదంతా ఇందులో పారమార్థికమైన సత్యం ఏం లేదు, ఇది ఓన్లీ టెంపరీ, ఇది ఈ శరీరం అయితే ఒక సాధనము అంతే, అంతవరకే అని క్లియర్గా తెలుస్తూ ఉంటే అప్పుడు. అయితే ఇక్కడ శ్రీకృష్ణుడు రెండు కలిపి చేయమని చెప్తున్నట్ట, రెండు వేరు అని చెప్తున్నట్ట? చాలా క్లియర్గానే తెలుస్తూ ఉంది కదా. రెండు మార్గాలు చెప్తున్నారు.
యోగ్యతను బట్టి మార్గాలు చెప్తున్నారు. మొన్న చెప్పుకున్నట్టు ఈ 2 ప్యారలల్ పాత్స్ కాదు. ఈ 2 ఈక్వివలెంట్ మోక్షాన్ని చేరుకుందుకు 2 ఈక్వివలెంట్ మార్గాలున్నాయి అలా కాదు. ఒకటి సాధ్యము, ఒకటి ఫైనల్ స్టేట్, అది జ్ఞాన మార్గము. అంటే జ్ఞాన మార్గము డైరెక్ట్‌గా జీవుని ఈశ్వరునితో జీవునికి ఈశ్వరునికి ఉన్నంత అభేదమును డైరెక్ట్‌గా తొలగించేస్తుంది. తెలుస్తూ ఉంటుంది అభేదము అని చెప్పి. దానికి ప్రిపరేషను ఫస్ట్ స్టెప్. దానికి ప్రిపరేషను కర్మయోగము అని 2 ఉన్నాయి. అంటే మన స్టార్టింగ్ పాయింట్ ఎక్కడుందో దాన్ని బట్టి. మన స్టార్టింగ్ పాయింట్ ఆల్రెడీ వివేకంలో ఉంటే డైరెక్ట్‌గా జ్ఞానయోగం. మన స్టార్టింగ్ పాయింట్ అవివేకంలో ఉంటే అప్పుడు కర్మయోగము అని 2 క్లియర్‌గా చెప్తున్నట్టు ఉంది కదా! చాలా క్లియర్‌గా ఉంది. కానీ మనము సంబంధ భాష్యంలో చదివినట్టు జ్ఞాన కర్మ సముచ్చయవాదులు ఉన్నారు. ఆ జ్ఞాన కర్మ సముచ్చయవాదులు అది ఒప్పరు. దీన్ని ఎలాగో అలాగా కిట్టించి భగవంతుడు 2 కలిపి చేసుకోమని చెప్తున్నాడు. లేదా ఓన్లీ అర్జునుడు స్పెషల్ స్టూడెంట్ కాబట్టి అర్జునుడు ఒక్కడికి అలా 2 విడివిడిగా అని చెప్పారు. మిగిలిన మనందరికీ మాత్రం మనం ఇంకా అర్జునుడి స్టేట్‌కి కూడా చేరుకోలేదు. సో, మనందరికీ సముచ్చయమే కరెక్టు. మనం సముచ్చయమే చేసుకోవాలి. అర్జునుడికైతే అలా సెపరేట్‌గా చెప్పారు. అతనికి ఆ కాంటెక్స్ట్‌లో అలా చెప్పారు. మనకి సంబంధం లేదు దాంతోటి. మనం మాత్రం సముచ్చయమే చేసుకోవాలి అని. లేదా ఆ కర్మలను శ్రౌత కర్మలు, స్మార్త కర్మలు అని డివైడ్ చేసి అక్కడ చెప్తున్నటువంటి కర్మ సన్యాసము ఓన్లీ శ్రౌత కర్మలు అంటే ప్యూర్ వేదము చెప్తున్నటువంటి కర్మలకే అన్వయిస్తుంది, కానీ పురాణాలు చెప్తున్నటువంటి స్మార్త కర్మలకు అన్వయించదు. సో సన్యాసి అయినా గృహస్థ అయినా స్మార్త కర్మలు చేస్తూనే ఉండాలి. సన్యాసి అయితే శ్రౌత కర్మలను వదిలేయాలి అని అలా కిట్టిస్తారు. అలా కిట్టించి చెప్తారు. ఇలాగా రకరకాలుగా దాన్ని కిట్టించి ఆ కర్మను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో రకరకాలుగా దాన్ని ఇంటర్ప్రెట్ చేసి కిట్టిస్తూ ఉంటారు అర్థాన్ని. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమీ కన్ఫ్యూజింగ్‌గా చెప్పట్లేదు. చాలా క్లియర్‌గా చెప్తుంటాడు. అందులోనూ సెకండ్ చాప్టర్ ఆర్గనైజేషన్ కూడా ఎంతో పకడ్బందీగా సెక్షన్స్‌లో ఉంది. ఒక సెక్షన్ అంతా ఆత్మజ్ఞానము. రెండో సెక్షన్ అంతా కర్మయోగము. మూడో సెక్షన్ అంతా కర్మయోగంను సాధన చేసి దాని లక్షణములను అలవాటు చేసుకున్నవాడు స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఏమిటి అని చాలా క్లియర్‌గా ఆర్గనైజ్ చేసి పెట్టి ఉంది. ఎక్కడా కన్ఫ్యూషన్ లేదు. కానీ దీనికి పూర్వపక్షం అయితే ఎప్పటికీ పోదు. అందుకని శంకర్లు మళ్ళీ ఆ పూర్వపక్షాన్ని లేవనెత్తి దాన్ని ఖండిస్తూ ఉంటారు. ఎంతో ఓపికగా అవకాశం దొరికినప్పుడల్లా కూడా సముచ్చయవాదాన్ని చూపించి సముచ్చయవాదాన్ని నిరాకరిస్తూ ఉంటారు. ఎందుకు అలా చేస్తున్నారు అంటే మన హిందూ సమాజంలో ఈ రకమైనటువంటి అడల్టరేషన్ ఉంది మరి థాట్ ప్రాసెస్‌లో. ఈ కర్మని, జ్ఞానాన్ని కలిపేసి 2 కలగాపులగం చేసేయడం అనేది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. సో, అందుకని దాన్ని ఎక్కడికక్కడ దాన్ని చూపించి నీకు మోక్షము నీ ఆబ్జెక్టివ్ అయితే ఈ సముచ్చయము కుదరదు అని చెప్తున్నారు. మోక్షం ఆబ్జెక్టివ్ కాకపోతే అసలు ఇంకా భగవద్గీతతో సంబంధం లేదు. మోక్షము ఆబ్జెక్టివ్ కాదు, నా ఆబ్జెక్టివ్ ఓన్లీ మెటీరియల్ ప్రోగ్రెస్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు భగవద్గీతతో డైరెక్ట్ రిలవెన్స్ ఏమి ఉండదు. చాలా శ్లోకాలు వాటిని ఏ పరిస్థితుల్లోనే అన్వయించుకోవచ్చు. అందులో మంచి ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆ ప్రిన్సిపల్స్‌ని మనము మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. కానీ శాస్త్రం అయితే అలాగ నువ్వు అక్కడో శ్లోకము, ఇక్కడో శ్లోకము ర్యాండమ్‌గా కొన్ని శ్లోకాలు చదువుకుని వాటిల్లో విషయాలు నేర్చుకోమనే ఉద్దేశంలో చెప్పలేదు శ్రీకృష్ణుడు అర్జునుడికి. శ్రీకృష్ణుడైతే అర్జునుడికి పూర్తిగా శాస్త్రము విషయం ఇది విషయము. నీకు మోక్షం కావాలంటే నువ్వు కర్మయోగం చేయాలి అని దాన్ని చాలా డీటెయిల్డ్‌గా వివరించి ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. సో, మోక్షము కావాలి అనుకుంటే అప్పుడు భగవద్గీత తప్పించి వేరే మార్గం లేదు. భగవద్గీత, ఉపనిషత్తులు. ఇందులో ఉపనిషత్తుల్లో చెప్పే ఆ విషయాలన్నీ చదువుకోవడం కష్టము అనిపిస్తే ఉపనిషత్తులన్నిటి యొక్క సమ్మరీ భగవద్గీత. భగవద్గీతలో ఇది చెప్తున్నటువంటి విషయం. సో, అయితే ఇక్కడ శంకర్లు మళ్ళీ పూర్వపక్షాన్ని లేవనెత్తి, సముచ్చయవాదాన్ని లేవనెత్తి దాన్ని ఇంకొక దృష్టికోణంలో సముచ్చయవాదుల యొక్క వాదాన్ని ఇక్కడ మనకి చూపెట్టి దాన్ని మళ్ళీ ఖండిస్తున్నారు. చదువుదాం ఒకసారి. యది చ ఏకేన పురుషేణ ఏకేన పురుషేణ ఏకస్మై పురుషార్థాయ
ఏకస్మై పురుషార్థాయ జ్ఞానం కర్మ చ జ్ఞానం కర్మ చ సముచ్చిత్య సముచిత్య అనుష్ఠేయం అనుష్ఠేయం భగవతా ఇష్టం భగవతా ఇష్టం ఉక్తం వక్ష్యమాణం వా ఉక్తం వక్ష్యమానం వా గీతాసు వేదేషు చ ఉక్తం. గీతాసు వేదేషు చ ఉక్తం. అయితే యది ఏకేన పురుషేణ ఏకస్మై పురుషార్థాయ జ్ఞానం కర్మ చ సముచిత్య అనుష్ఠేయం భగవతా ఇష్టం. అయితే భగవంతుని యొక్క మతము ఒకే పురుషుడు, ఏకేన పురుషేణ ఒకే పురుషుని చేత, ఏకస్మై పురుషార్థాయ ఒకే పురుషార్థము కొరకు. పురుషార్థం ఒక్కటే, యాక్చువల్లీ చతుర్విధ పురుషార్థాలు అంటారు, కానీ ఉన్నది ఒకటే అక్కడ. అందులో 3 ప్రేయో మార్గములో వచ్చే ఫలితములు, ప్రేయో మార్గమునకు సంబంధించినవి ధర్మము, కామము, అర్థము. అంటే కోరికలు డబ్బులు సంపాదించుకొని కోరికలు తీర్చుకో, కానీ ధర్మంగా చేసుకో అనే అర్థంతో అధర్మమైన పనులు చేయకు అనే ప్రిన్సిపల్తో ధర్మార్థ కామాలు ఒక జట్టు. కానీ ఫైనల్ పురుషార్థము మోక్షము. సో మోక్షమే దానికి అపవర్గము అని పేరు, 4th. ఆ 4th పురుషార్థం. సో ఏకస్మై పురుషార్థాయ, సో అంటే ఆ ఒక్క పురుషార్థము కొరకు, అంటే మోక్షము కొరకు. సో ఈ గీతాశాస్త్రము ధర్మార్థ కామములకు సంబంధించింది కాదు అసలు, ఇది మోక్షముకు సంబంధించిన శాస్త్రమే, మోక్ష శాస్త్రం ఇది. సో ఏకస్మై పురుషార్థాయ ఏం చేయాలి? జ్ఞానం చ కర్మ సముచిత్య అనుష్ఠేయం ఇది భగవతా ఇష్టం. ఇది భగవంతుని మతం. అయితే ఉక్తం వక్ష్యమాణం చ 2వ చాప్టర్లోనూ కూడా అదే చెప్పాడు, రానున్న శ్లోకాల్లో కూడా అదే చెప్తున్నాడు. గీతాసు ఉక్తం వక్ష్యమాణం చ, గీతల్లో ఆల్రెడీ కవర్ చేసిన శ్లోకాల్లో చెప్పినది అదే అయ్యి, రానున్న అధ్యాయాల్లో చెప్పే శ్లోకము అర్థములు కూడా అదే అయి ఉంటే, పైగా ఎందుకు అలా చెప్తున్నాడు భగవంతుడు? వేదేషు చ ఉక్తం, వేదాంతంలో కూడా ఇదే చెప్పబడినది, వేదములో కూడా ఇదే చెప్పబడినది అన్న మతమే కరెక్ట్ అయితే, అదే కరెక్ట్ అనుకుందాం ఫర్ ఎ మూమెంట్. ఒకవేళ అదే కరెక్ట్ అయితే కథం ఇహ అర్జునాయ ఉపపన్నాయ ప్రియాయ విశిష్ట భిన్న కర్తృకే ఏవ జ్ఞానకర్మనిష్ఠే బ్రూయాత్. సో ఒకవేళ భగవంతుని యొక్క మనస్సులో జ్ఞాన కర్మ సముచ్చయమే చెప్పాలని ఉంటే, అది కూడా ఎవరికి? అర్జునునికి చెప్పాలని అనుకుంటే, ఎటువంటి అర్జునుడు? ఉపపన్నాయ, నాకు నువ్వు క్లియర్గా తేల్చి చెప్పు అని ప్రార్థిస్తున్నటువంటి అర్జునుడికి. కొన్ని ఎవరికో చెప్పట్లేదు, అర్జునుడు డైరెక్ట్గా శ్రీకృష్ణుడిని ప్రశ్న అడిగాడు, అయ్యా నాకెందుకో ఇంకా క్లియర్గా అర్థమైనట్లేదు, నీవే నిర్ణయించి చెప్పు, నా యోగ్యతను బట్టి నాకు ఏది కరెక్టో అని అడిగినటువంటి అర్జునుని కొరకు ప్రియాయ, అందులోని పోనీ తెలియని మనిషి ఏం కాదుగా, ఎంతో కావలసిన వాడు, ఎంతో ప్రియుడు అయినటువంటి అర్జునున కొరకు ఒకవేళ భగవంతుని మనస్సులో 2 కలిపే చేయాలని ఉద్దేశం ఉంటే, అతనికి ఎంతో ఇష్టమైనటువంటి శిష్యుడైనటువంటి అర్జునునికి ఈ విధంగా తప్పుడు మాట ఎందుకు చెప్తున్నాడు? మనస్సులో ఒకటి పెట్టుకుని బయట మాత్రము విశిష్ట భిన్న కర్తృకే ఏవ జ్ఞానకర్మనిష్ఠే బ్రూయాత్ కథం, ఈ విధంగా ఎలా చెప్తుంది? ఎందుకంటే 2వ శ్లోకం చాలా క్లియర్గా ఉందిగా. 2వ శ్లోకంలో మూడో శ్లోకంలో సముచ్చయం లేదు ఎక్కడ. వివేకం ఉంటే జ్ఞాన మార్గము, వివేకము ఇంకా బుద్ధిలో పాతుకోకపోతే కర్మ మార్గం, ఆ కర్మని కర్మయోగముగా తీర్చిదిద్దుకున్నటువంటి మార్గం అని చాలా క్లియర్గా చెప్తున్నప్పుడు మరి అంత క్లియర్గా 2 మార్గాలని ఎందుకు చెప్తాడు? ఒకవేళ సముచ్చయమే తన మనసులో ఉంటే చెప్పడు కదా, అది ప్రశ్న. అది అని పూర్వపక్షాన్ని ఖండిస్తున్నారు. మళ్ళీ ఇంకోలాగా, యది పునః అర్జునః జ్ఞానం కర్మ చ ద్వయం శ్రుత్వా స్వయమేవ అనుష్ఠాస్యతి. అయితే ఒకవేళ కొని అనుకుందాము, ఏమిటి? అర్జునుడికి
జ్ఞానం కర్మ రెండు విడివిడి అని చెప్పినా కూడా అర్జునుడికి భగవంతుని యొక్క అభిప్రాయం తెలుసు. అర్జునుడికైతే క్లియర్గా ఈయన అభిప్రాయం సముచ్చయవాదమే అని తెలుసు. అయినా కూడా ఈయన విడిగా చెప్పినా కూడా అలా వినేసి కొట్టేసి అర్జునుడు మాత్రం సముచ్చయమే చేసుకుంటాడు. ఎందుకంటే అర్జునుడికి ముందే తెలుసు భగవంతుడు మనసులో సముచ్చయవాదాన్ని పెట్టుకుని బయటికి మాత్రం ఇలా చెప్తున్నాడు అని చెప్పాల్సి వస్తుంది. మనము అలా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఏంటి, భగవంతుడు మనసులో ఒక మాట బయట ఒక మాట చెప్తున్నాడు. మనసులో సముచ్చయవాదాన్ని పెట్టుకుని పైగా అది అర్జునుడికి నేను బయట వేరే మాట చెప్పినా అర్జునుడికి మాత్రం నా ఇంటెంట్ క్లియర్గా తెలుస్తుంది. నేను బయట 2 మార్గాలని చెప్పినా అది మిగిలిన వాళ్ళందరికీ అని అర్జునుడు పట్టేసుకుని ఓకే ఈ ఇన్స్ట్రక్షన్ నాకు కాదు, నన్నైతే మనసులో అతను సముచ్చయమే చేయమంటున్నాడు, జ్ఞానకర్మ 2 కలిపే చేయమంటున్నాడు అని చెప్పవలసి వస్తుంది అంటున్నారు. అలా అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకుంటే ఏమవుతుంది, భగవంతుడు మనసులో ఒక మాట బయట ఒక మాట చెప్తున్నాడని మనము ఒప్పుకోవాల్సి వస్తుంది. అదేమంత బాలేదు కదా అంటున్నారు. ఆ విధంగా కూడా నీ సముచ్చయవాదం అయితే కరెక్ట్ కాదు. ఎప్పుడు మోక్షము విషయంలో సముచ్చయవాదము పోసాగదు అని అని అక్కడ చెప్తున్నారు. సో అదే చెప్తున్నారు. యది పునః అర్జున జ్ఞానం కర్మచ ద్వయం శ్రుత్వ 2 మార్గాలు విని స్వయమేవ అనుష్ఠాస్యతి, స్వయమేవ సముచ్చయం అనుష్ఠాస్యతి. స్వయంగా తనకి తెలిసిపోతుంది, ఓకే ఇక్కడ 2 చెప్తున్నాడు కానీ ఇది నా గురించి కాదు, నన్ను మాత్రం సముచ్చయవాదమే చెప్తున్నాడు, కానీ వేరే వాళ్ళకి ఇది నాకు కాదు అని అర్జునుడికి తెలిసిపోతుంది అనుకోవాలి. అన్యేషాం తు అన్యేషాం తు భిన్న పురుషానుష్ఠేయతాం భిన్న పురుషానుష్ఠేయతాం వక్ష్యామి ఇతి మతం వక్ష్యామి ఇతి మతం భగవతః కల్ప్యేత. భగవతా కల్ప్యేత. సో అయితే భగవంతుడు ఇలా ఇతరుల కొరకు చెప్తున్నాడు ఈ మాట, నా గురించి చెప్పట్లేదు, అర్జునుని గురించి చెప్పట్లేదు ఈ మాట. అర్జునుని గురించి ప్రశ్న అర్జునుడు అడిగితే సమాధానం వేరే వాళ్ళకి సరిపోయింది చెప్తున్నాడు, అర్జునుడికి మాత్రము ఇండైరెక్ట్ గా ఎక్కడో చెప్పకుండానే చెప్తున్నాడు నువ్వు సముచ్చయవాదమే చేయమని అని అని మనం కల్పించుకోవాల్సి వస్తుంది. అది బాలేదు కదా అంటున్నారు. అలా అనుకుంటే ఏమవుతుంది, అలా మనం లాజిక్ కిట్టిస్తే ఏమవుతుంది, తదా రాగద్వేషాన్ తదా రాగద్వేషవాన్ రాగద్వేషవాన్ అప్రమాణభూతః అప్రమాణభూతః భగవాన్ కల్పితః స్యాత్ భగవాన్ కల్పితః స్యాత్ తచ్చ అయుక్తం. తచ్చ అయుక్తం. సో అలా అయితే రాగద్వేషములు ఉన్నటువంటి భగవంతుడు ఉన్నాడు, సో భగవంతుడు చెప్పిన మాట అప్రమాణభూతం అవుతుంది అంటున్నారు. రాగద్వేషములు ఉన్నవాడు చెప్పిన మాట కరెక్ట్ ఎలా అవుతుంది, రాగద్వేషములకు పురస్సరంగా ఉంటుంది రాగద్వేషములు ఉన్నవాడు చెప్పిన మాట. అప్పుడు భగవంతుడు కూడా రాగద్వేషములతో చెప్తున్నాడు అని మనం కల్పించుకోవాల్సి వస్తుంది. అంటే ఏంటి, భగవంతుని వాక్యములు ప్రమాణం అవ్వవు. అప్పుడు భగవంతుని వాక్యములు ప్రమాణం అవ్వాలి అంటే భగవంతుడు దేహాభిమాన పురస్సరంగా సమాధానం చెప్తే ఎలాగా, దేహాభిమాన పురస్సరంగా సమాధానం చెప్తే అది ప్రమాణం కాదు. సో తదా రాగద్వేషవాన్ అప్రమాణభూతః భగవాన్ కల్పితః స్యాత్ తచ్చ యుక్తం. అదేమి యుక్తముగా లేదు కదా. తస్మాత్ కయాపి యుక్త్యా న సముచ్చయః జ్ఞానకర్మణోః. దేర్ఫోర్ తస్మాత్ కయాపి ఎక్కడా కూడా నా యుక్త్యా, యుక్తి ఇది యుక్తముగా లేదు. ఏమిటి, సముచ్చయ జ్ఞానకర్మణో. సో జ్ఞానకర్మల యొక్క సముచ్చయము ఏ విధంగా ఆలోచించినా కూడా అది యుక్తముగా లేదు. యదర్జునేన ఉక్తం కర్మణః జ్యాయస్త్వం బుద్ధేః. సో అర్జునుడు అడిగాడు కదా క్లియర్ గా, కర్మ కంటే జ్ఞానము గొప్పదని నువ్వు చెప్తున్నావు అని. అది కరెక్టే, అది తప్పని ఎక్కడ చెప్పలేదు కదా. అది నువ్వు అన్న మాట తప్పు అని భగవంతుడు చెప్పలేక సమాధానంలో. నేను ఇది వరకు అర్జునుడు ఏమడిగాడు, కర్మ కంటే జ్ఞానమే గొప్పదైతే నన్ను మాత్రము నువ్వు కర్మలో ఎందుకు నియోగిస్తున్నావు అని అడిగాడు. సమాధానంలో శ్రీకృష్ణుడు, అయ్యో అర్జున నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావయ్యా, నేను ఎక్కడా జ్ఞానము కర్మ కంటే గొప్పదని చెప్పలేదన్నాడా? లేదుగా. ఏం చెప్తున్నాడు, 2 నిష్టలు ఉన్నాయి, నేను ముందు నుంచి చెప్తున్నాను, సృష్టి ఆది నుంచి చెప్తున్నాను,
వివేకము ఉన్నవాడికి జ్ఞాన మార్గము, వివేకము ఇంకా స్థిరపడకపోతే కర్మయోగము అని చెప్తున్నాను అని చెప్పాడు. అంతేనే కానీ నువ్వు అనుకున్న మాట తప్పయ్యా అని చెప్పలేదుగా. సో అందుకని భగవంతుడు అర్జునుడు అడిగే ప్రశ్నని నువ్వు తప్పు ప్రశ్న అడిగావని ఏం చెప్పలేదు. సో యత్ అర్జునేన ఉక్తం కర్మణ ధ్యాయస్థం బుద్ధేహి, అదేం తప్పు కాదు, అది కరెక్టే. తచ్చ స్థితం తచ్చ స్థితం అని అని అనిరా అనిరాకరణాత్. అనిరాకరణాత్. సో నిరాకరించలేదుగా భగవంతుడు సమాధానంలో. అర్జునుడు చెప్పిన విషయాన్ని నిరాకరించాడా? కర్మ కంటే జ్ఞానము గొప్పది అన్న మాటను ఆయన నిరాకరించలేదు. అది తప్పై ఉంటే నిరాకరించుంటే వాడు సమాధానంలో నిగన్న 3వ శ్లోకంలోనూ నిరాకరించలేదు. మిగిలిన చాప్టర్ అంతా చూస్తాం, ఎక్కడ కూడా నిరాకరించడు ఆ మాటను. తస్యాహ చ జ్ఞాననిష్టాయాః జ్ఞాననిష్టాయాః సన్యాసినామేవ సన్యాసినామేవ అనుష్ఠేయత్వం అనుష్ఠేయత్వం భిన్నపురుషానుష్ఠేయత్వవచనాత్. భిన్నపురుషానుష్ఠేయత్వవచనాత్. అయితే ఏం తేలుతోంది? జ్ఞాననిష్టాయాః తస్యాహ జ్ఞాననిష్టాయాః, ఆ జ్ఞాననిష్టను రేదర్ సన్యాసినామేవ అనుష్ఠేయ, సన్యాసులకే చెప్పబడుతుంది. ఎందుకు అంటే భిన్న పురుష అనుష్ఠేయత్వ వచనాత్. ఇద్దరు వేరు పురుషులు అనుష్ఠించే మార్గములు అని చెప్తుంది. సాంఖ్యులకు జ్ఞానయోగము అంటే వివేకము ఉన్నవారికి జ్ఞానయోగము, వివేకము బుద్ధిలో స్థిరపడకపోతే కర్మయోగము అని భిన్న పురుషానుష్ఠేయత్వ వచనాత్. ఆ వచనం క్లియర్ గా ఉంది. భగవతః ఏవమేవ అనుమతం ఇది గమ్యతే. అనుమతం ఇది గమ్యతే. సో భగవంతుని మతం అయితే ఇక్కడ సముచ్చయము లేదు. మోక్షము కావాలి అనుకుంటే సముచ్చయము పొసగదు. నీయే భగవంతుని మతము అని తెలుస్తుంది. కర్మ మార్గము ప్రిపరేషను, జ్ఞాన మార్గము జ్ఞానయోగము కన్సమేషన్. అంటే ఒకటి సాధనము, రెండవది సాధ్యము అని 2 మార్గాలు చెప్తున్నాడు. సాధన మార్గము, సాధ్య మార్గం, సాధ్యం యొక్క మార్గం. 4వ శ్లోకం ఇంకొకసారి 3వ శ్లోకం చదివేసి ముందుకు వెళ్దాం. లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం న కర్మణామనారంభాత్ అనారంభాత్ అనాలి. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. అయితే ఇక్కడ నైష్కర్మ్యము అన్న దాని గురించి చెప్తున్నారు. అయితే ఇక్కడ చెప్పిన మాట ఎలా ఉంది? వివేకము ఉన్నవారికి జ్ఞాన కర్మ, వాళ్ళకి కర్మలు ఉండవు, అది జ్ఞాన మార్గం. అవివేకులకు కర్మ మార్గము అని చెప్పారు. అయితే నాకు మోక్షమే కావాలి, నాకు జ్ఞానం వద్దు. సో అందుకుని అక్కడ అలా చెప్పినప్పుడు ప్రాబ్లం ఏమున్నది? నాకు జ్ఞానమే కావాలి, నాకు మోక్షమే కావాలి. సో అందుకుని నువ్వు మోక్షానికి జ్ఞానము డైరెక్ట్ గా మోక్షాన్ని ఇస్తుంది అంటున్నావు, కర్మలు కాదంటున్నావు. సరే నేను కర్మలు డ్రాప్ చేసేస్తాను, ఓ పని చేస్తాను, నేను ఈ కర్మలన్నీ వదిలేస్తాను అని అదే కదా అంటున్నాడు అర్జునుడు. నేను ఈ కర్మలు వదిలేసి డైరెక్ట్ గా సన్యాసం పుచ్చేసుకుంటాను. ఇప్పుడు అర్జెంటుగా ఈ రోజుకి రోజు నేను ఈ కర్మలు వదిలేసి సన్యాసం పుచ్చేసుకుంటాను, ఎందుకంటే నాకు మోక్షము కావాలి. అంటే ఆ ప్రాబ్లం ఉంటుంది. ఈ ఇన్స్ట్రక్షన్ విన్నప్పుడు మనసులో ఆ కోరిక కలుగుతుంది. నాకు ఇప్పుడు సడన్ గా ఈ సంసారం అది వద్దు, నేను సన్యాసం పుచ్చేసుకుని జ్ఞాన నిష్ఠలో ఉండిపోతే బాగుంటుంది కదా అనిపించే అవకాశం ఉన్నది. అందుకనే అలా చేయడం కుదరదు అని చెప్తున్నాడు. సో నైష్కర్మ్యం అంటే నిష్కామమైనటువంటి స్థితి, అంటే కర్మలు లేనటువంటి స్థితి. కామనలు లేకపోతే కర్మలు ఉండవు. సో అందుకని నైష్కర్మ్యం అంటే కర్మలు లేనటువంటి స్థితి, నిష్కామ కర్మయోగం. అంటే కర్మయోగం కాదు, నిష్కామ కర్మస్థితి అంటే అది నైష్కర్మ్యం. అంటే నైష్కర్మ్యం న కర్మణాం అనారంభాత్ అశ్నుతే.
నైష్కర్మ్యం అశ్నుతే అంటే పొందుట, నైష్కర్మ్యమును పొందుట. నా నా అశ్నుతే అంటున్నారు, నా పెట్టుకోవాలి. నైష్కర్మ్యం నా అశ్నుతే, నైష్కర్మ్యం ఈ విధంగా సిద్ధించదు. ఎలాగా? కర్మణాం నా అనారంభాత్, కర్మలను ఆరంభము చేయకుండా ఉండిపోతే నైష్కర్మ్యం సిద్ధించదు. సో ఎందుకంటే మూడో శ్లోకం విన్న తర్వాత మనసులో అటువంటి ఆలోచన కలగచ్చు. ఇప్పుడు అయితే జ్ఞానమే కరెక్ట్ కదా, ఈ కర్మలు నాకు వద్దు, నేను సడన్ గా ఈ కర్మలన్నీ వదిలేసి ఇప్పుడు సన్యాసం పుచ్చేసుకుంటాను అని అనుకునే అవకాశం ఉన్నది. అలా కుదరదు. డైరెక్ట్ గా అలా పుచ్చేసుకుంటే కుదరదు అంటున్నాడు. ఎవరికి? ఆ వివేకవంతులకు చెప్తున్నటువంటి మాట కాదు ఇది. వివేకవంతులు డైరెక్ట్ గా జ్ఞానయోగము వాళ్ళ వాళ్ళ మార్గంలో వాళ్ళు ఉన్నారు. కానీ కర్మిణులకు మాత్రము ఈ మనసులో ఈ కన్ఫ్యూషన్ వచ్చే అవకాశం ఉన్నది. ఓహో, జ్ఞానము ఉత్తమమైనని చెప్తున్నాడు, సో నేను ఈ కర్మ, అదే కదా ప్రశ్న, అర్జునుని ప్రశ్న కూడా అదే కదా, నన్నెందుకు కర్మలు చేయమంటున్నావు? సో నేను ఇప్పుడు ఇమ్మీడియట్ గా నేను కర్మలు వదిలేసి కాశీ వెళ్ళిపోయి సన్యాసం పుచ్చేసుకుంటాను అనే కోరిక కలుగుతుంది. కానీ అలా చేయడం వల్ల ఏమీ లాభం లేదని చెప్తున్నారు. కర్మణాం నా అనారంభాత్, నా కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం పురుష అశ్నుతే. కర్మలను ఆరంభించకుండా కట్టేసి కూర్చోవడం వల్ల మనిషికి నైష్కర్మ్యము అంటే మోక్షము నా అశ్నుతే సిద్ధించదు. చ మరియు సన్యసనాదేవ సిద్ధిం నా సమధిగచ్చతి, సన్యసనాత్ ఏవ నా సిద్ధిం సమధిగచ్చతి. డైరెక్ట్ గా సన్యాసం పుచ్చేసుకుంటే సిద్ధి నా సమధిగచ్చతి, సిద్ధి లభించదు, అంటే మోక్షము లభించదు. సో అర్జునుని మనసులో ఆ ప్రశ్న వచ్చింది కదా, మరి నన్నెందుకయ్యా కర్మలు చేయమన్నావు, నాకు డైరెక్ట్ గా సన్యాసమే కావాలి ఇప్పుడు, ఎందుకంటే జ్ఞానమే గొప్పదని చెబుతున్నావు. సో నేను కూడా అంతే చేస్తాను, డైరెక్ట్ గా జ్ఞానానికే వెళ్ళిపోతాను అనే ఆలోచన కలుగుతుంది ఆ రెండో శ్లోకం విన్నప్పుడు. సో ఆ ఆలోచన కరెక్ట్ కాదు అని డైరెక్ట్ గా నైష్కర్మ్యము సిద్ధించదు. మనసులో నేను ఫలానా అనేటటువంటి అజ్ఞానముతో కర్మలను త్యజించేస్తే డైరెక్ట్ గా మోక్షము లభించదు. నేను నాదే అనే భావజాలములో కర్మలను వదిలేస్తే మోక్షము లభించదు. డైరెక్ట్ గా సన్యాసం తీసుకుంటే దానివల్ల ఏమీ లాభం ఉండదు. ముందు కర్మయోగమును అనుష్ఠానం చేసి, అంటే కర్మలను కర్మయోగముగా తీర్చిదిద్దుకోవాలి. అంటే భోక్తృత్వము కర్తృత్వము వదిలేసేయాలి. సో కర్తృత్వము వదలడం కష్టము. సో ఎక్కడ స్టార్ట్ చేయమంటారు? అందుకనే ఫలము మీద ఆసక్తి లేకుండా పనిచేయమంటారు. సో భోక్తృత్వాన్ని వదిలేయమంటారు. భోక్తృత్వాన్ని వదిలేస్తే రాగద్వేషములు తగ్గుతాయి. భోక్తృత్వం వలన రాగద్వేషములు బలపడతాయి. నేను ఫలానా అనుకునే ఐడియా తోటి నేను ఏదో సాధించుకున్నాను అంటే ఆ సాధించిన దాని మీద ఉన్న రాగము పెరుగుతుంది, తగ్గదు. సో రాగద్వేషములు భోక్తృత్వము వలన బలపడతాయి. సో భోక్తృత్వాన్ని వదిలేస్తే రాగద్వేషములు తగ్గుతాయి. ఆటోమేటిక్ గా అప్పుడు కర్తృత్వం కూడా తగ్గుతుంది, అంటే అహంకారం కూడా తగ్గుతుంది. నేను చేశాను, నేను చేస్తున్నాను అనేటటువంటి ఆ అహంకారం, అహం కరోతి ఇది అహంకార, నేను ఫలానా నేను చేస్తున్నాను అనేటటువంటిది ఆ ఐడియా తగ్గుతుంది. ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి? భోక్తృత్వాన్ని వదిలేయడం స్టార్ట్ చేయాలి. భోక్తృత్వం వదిలేస్తే ఆటోమేటిక్ గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కర్తృత్వం కూడా జారిపోతుంది. అప్పుడు నైష్కర్మ్య సిద్ధికి యోగ్యత కలుగుతుంది. డైరెక్ట్ గా కర్మలను వదిలేస్తే నైష్కర్మ్య సిద్ధి ఉండదు, అంటే మోక్షం యొక్క సిద్ధి లభించదు అని చెప్తున్నటువంటి శ్లోకం. శంకర్లు కూడా దీనికి అవతారికలో చక్కగా ఈ పాయింట్ ని ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు శ్లోకం యొక్క అర్థం చెప్తారు. అది మనము శనివారం నాడు కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.